ల్యాంబోని అయితే మళ్ళీ మాడిఫై అయితే చేస్తున్నాం. హలో గాయస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే మన ల్యాంబోని అయితే మళ్ళీ మాడిఫై అయితే చేస్తున్నాం. సో అదేంది ఏం కదా అనేది బాయ్ దగ్గరనైతే చూపిస్తాం మీకు. సో లోపలికి వచ్చినట్టయితే మన వాళ్ళు అయితే ఇంకొవ్వరికి రాలేదు. సో బాయ్ కాడికి ఏమేమి తీసుకోవాలో అన్నీ అయితే ఈ బ్యాగులని అయితే వేసుకోబోతున్నా. ఎందుకంటే ఆ బ్యాగ్ మొత్తం తీసుకోవడం ఎందుకని, ఇలా మన కెమెరా అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకని, ఓన్లీ మనకి ఏవైతే అవసరమో ఇన్స్టా బ్యాటరీ, ఇన్స్టా కెమెరా, గోప్రో సంబంధించిన అవన్నీ ప్యాక్ అయితే చేసుకున్నాం. సో మనల్ని రాగానే బాయ్ కాడికి అయితే వెళ్ళాలి. సో దానికన్నా ముందైతే మనం కిందికి పోయి బాగా ఇట్లా ఏమేమి మాడిఫై చేయించారో చూద్దాం. మన కార్ మాడిఫై వచ్చేసి 2 రోజులు అవుతుందా 1 రోజులు అవుతుందా తెలియదు. సో ఈ క్యాన్ ఎందుకు తీసుకోబోతున్నా అంటే ఈరోజు మొత్తం బాయ్ దగ్గరనే ఉంటున్నాం కదా. సో తినుడు అన్నీ అక్కడనే, తక్కువనే ఇలా నీళ్ళు కింద ఉంటే కింద పోసుకొని పోవాలి, లేకపోతే తీసుకురావాలి. సో మన స్పైడర్ వచ్చేసి కార్ కిందనైతే అన్నారు. స్పైడర్ స్పైడర్ తిన్నా. మా అక్క స్పైడర్కి అన్నం వేసినా అని కూడా అన్నది, తినేది లేదు చూద్దాం. కొంచెమే తిన్నది. స్పైడర్ తిను తిను తినవా? క్యాన్లను అయితే వాటర్ నింపేసిన. ఇప్పుడే మనోజ్ అయితే వచ్చేసిండు. మన కార్ దగ్గర పోయినట్టయితే ముంగట కొత్త అద్దం అయితే వేయించారట. ఇగో మనం రీసెంట్గా బైక్ని నీళ్ళని నడిపించినాం కదా ఈ డ్రమ్ములతోని, దానివల్ల పగిలిపోయింది. దానికే వాడి గేర్ కూడా పోయింది కదా. సో మనకి ఫస్ట్ గేరు 4th గేర్ రెండే పడతాయి. సో దీని కూడా వేయించారట. ఇది ఓన్లీ గింతే న్యూట్రల్. వెనకకైతే మొత్తం పోతుందట, ముంగటికైతే గింతే. అప్పుడు గిడి దాకా పోయేది, ఇప్పుడు గింతే పోతుంది. జింగడు కూడా వచ్చేసిండు, జింగను కూడా చెప్పేయాలి ఇక. సో ఈ కలర్ ఏందా అనేది చూద్దాం ఒకసారి. మన డిక్కిల్ని అవుతుంది ఎల్లోనా, ఎల్లో కలర్ అయితే వేసేయాలి మొత్తం దీనికి. ఇదా అయ్యో ముంగట కొత్త అద్దం వచ్చేసింది. అయ్యో గేర్ ఇదా లోపలికి ఎక్కువ పడుతున్నాయా? తెవాడు కాదు, అప్పుడు ముంగ దాకా పోయిందిగా. ఇప్పుడు గింతే గింతే ఆడికే ఫస్ట్ గేరు. వెనకకైతే వెనక దాకత్తుంది. న్యూట్రల్ చేయి, మళ్ళీ ఫస్ట్ గేర్ అయ్యి గంతే. ఆ ముంగడు పోది ఆ పల్లక్క ఓన్లీ కొంచెమే గుద్దకున్నాడు బావా. చేపించారట, అది చేపించారట, అద్దం చేయించారట. అన్ని పడతాయి గేర్లు, అన్ని పడతాయట 5. ఇంకేంది ఆ టాప్ స్పీడ్లో ఊరుకుడే. అది ఇంకోటి టైర్ ఒక్క పక్క గుంజుకోపోతుందట, మెల్లవమన్నాడు ఇక్కడ పోయేటప్పుడు. ఏమైందేమో దానికి, ఇలా రైట్ సైడ్ ఏంటో గుంజుకోపోతుందట. ఒకటి కాకపోతోట వద్దాం ఇక దీన్ని. దింపేయండి, ఫోన్ చేసిన రాలేగా ఇంకా. వచ్చిరేమో నేను ఊరికొత్తి ఫోన్ చేయ ఒకసారి. దింపియానికి అయితే ఫోన్ చేసినాం. సో వాడు సాయంత్రం వస్తా అని కూడా అంటుండు. సాయంత్రం వచ్చి ఏం చేస్తాడు ఏమో ఇక. కాదు అట్లా కాదు, ప్రతి క్యాంపింగ్ తర్వాత వాడు రాడు, అదే ఆనవాయితీ. ఇవాళ కూడా రాడు వాడు. ఆరిగు తత్తలేడు. మేము ముగ్గురమే పోయి ఇప్పుడు కార్ని అయితే మాడిఫై చేసేయాలి. ఇప్పుడే బయలుదేరికి అయితే వచ్చేసినాం. సో ఈ సామాన్లు అన్నీ కింద పెట్టేసేయాలి. నా పని ఏంటంటే నేను అన్ని డోర్లు ఇంకా సైడ్ పార్ట్లు అన్నీ ఇప్పేసి జింగానికి అయితే ఇస్తా. జింగాడు మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తాడు ఆ కలర్ని, పాత కలర్ని. మన మనోజ్ వచ్చేసి లోపల ఈ సామాన్ ఏదైతే ఉందో, ఈ సామాన్ కాదు, చిన్న చిన్న అంత చెత్త ఏదైతే ఉందో అంతా క్లీన్ చేస్తాడు. కార్ని సాఫ్ట్ చేసాడు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకేమున్నాయంటే వీటి కూడా కలర్ వేసేసినాం. దీనికి
మనం ఇప్పిన పార్ట్స్ ఏవైతున్నాయో ఈ డోల్రు ఇవన్నీ అవి మిగిలిపోయినాయి. తినకముందు అయితే ఒకసారి కార్ని అయితే అడిగినాము. కార్ అయితే ఎండిపోయింది ఆల్మోస్ట్. ఇక తీసుకుపోయి ఎండలను అయితే పెట్టాలి ఆడ. ఇప్పుడు కార్ని అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా మన కార్ వచ్చేసి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మీరు చూసినట్టయితే ఇగో మొత్తం ఎల్లో, వీటికైతే మొత్తం బ్లాక్ వేసేసినాం మొత్తం. ఇక ఈడ ఇవి ఇంకా ఆరలేదు. సో రేపటి వారికి ఇక్కడనైతే ఇది ఎట్లుందో అట్లా ఇక్కడ మొత్తం రాళ్ళేసి ఇక్కడనైతే నిలబెట్టాలి. మన కార్ని అయితే మొత్తం ఫిక్స్ చేసేసినాం అన్ని పార్ట్లు. ఈ పైన ఈరోజు ఎక్స్పెరిమెంట్ కోసం అయితే తెచ్చినాం. దాన్ని తీసుకుపోయి ఇంటికన్నా అయితే వేసేసి రావాలి. ఇక్కడ ఏం నడుస్తుంది అంటే బజ్జీల ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. బజ్జీలు, మిర్చీలు, ఇడ్లీ వడ లెక్క వెరైటీ బజ్జీ, మిర్చి బజ్జీ, చట్నీ తీసుకో అన్న. చట్నీ చట్నీ మిర్చిరా లేకపోతే వేసుకపోయిరా. నీ అలాగే 2 తీసుకుని దింపాడు. అట్లా చూస్తారా బజ్జీలు 2 కానీ నేను అంత ముందుకే ముసలి 11 నేను అలా నా 2 నేను తీసుకున్నా. ఐరన్ నేను తీసుకున్నా. అయ్యో అరికే ఏం లేదు. అటు నుంచి వచ్చింది కదా జింగ 3 తీసుకున్నట్టున్నారు. అసలు లెక్క జింగా 4 6 తీసుకున్నా అన్నకనే. ఎంత తీసుకున్నా 4 నొక్కేసిరా. 11 ఉన్నాయి ఇప్పుడు 2 వేసిన 13. తినరు ఇక. The next day. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం వచ్చేసి 2:30 అవుతుంది. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు ఘోరంగా అంటే ఘోరంగా మొగులైంది. మొత్తం రుమ్తుంది, మెరుతుంది. ఈరోజు వీడియో షూట్ అవుతుందో లేదో. అట్లాగే ఇంకోటి ఛానల్ కూడా ఒకటి తీసేది ఉండే, అది కూడా బిస్కెట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఎట్లా అయిపోయిందో మొత్తం మూడు, మొత్తం సిగట్ అయిపోయినట్టు అయిపోయింది ఈ మూడుకి. ఏమైంది బొక్కనా? ఏ చూపించింగా కనబడది. ఏ చూపి క్లిప్ పెట్టుకురాలేదా అమ్మా? బుచ్చావా క్లిప్ ఏమైంది అలా అదంటే పెడుతుండు. మేము తీసేసిన పోతే తెచ్చుకుంటుడు. ఎన్ని తీసేస్తాను తెచ్చుకుంటాడు. ఒక 10 తెచ్చుకుంటాడు. తీపుతుండు బుచ్చమ్మ. బుచ్చమ్మ రెడీ. కామెంట్ చేయరు గాయస్, ఇది మంచిగా ఉందా లేదా. బొట్టు పెట్టుకోతే అయిపోయా బుచ్చమ్మ అయిపోతుంది ఇక. ఊలు ఇంతకుముందే మన ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకడు ఇదిదా మనం బదిలేని పోదాం అనుకున్నాడు. టేస్టీ ఉన్నాయి అరిగినవి వీటికి ఇక్కడ బజ్జీలు అయితే పోతున్నావు. లేట్ అయితే అప్పో నాకు ఇంక బజ్జీలు ఎక్కువ